ఎంత గమ్మత్తుంటుందంటే, దేశానికి ఆదర్శంగా భూభారతి అట, అదే స్ఫూర్తితో విధి విధానాల రూపకల్పన, తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు, ధరణిలో అన్ని లొసుగులు లోపాలే, రోడ్డున పడ్డ లక్షలాది మంది రైతులు, కలెక్టర్లు అధికారుల వర్క్షాప్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎవరిని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాడు? ఎంత కామెడీ అంటే ఇది సినిమా, ఎంత కామెడీ సినిమా. నవీన్ మిట్టల్ అనే ఒక కరప్టెడ్ ఆఫీసర్ని, తెలంగాణలో భూములని కొల్లగొట్టిన, నాయకులకు సహకరించి భూములు కొల్లగొట్టేలా చేసిన ఒక అవినీతి అధికారిని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అండ్ దట్టు మళ్ళీ ఎవరీడా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొన్ననే మనం చూపించినాం కదా, కొండకల్ వెలిమెల ఆ ప్రాంతంలో విక్రమ్ రెడ్డి అనే ఒక రెడ్డి ఆయనకు ఈయన బంధువుకి సహకరిస్తూ ఆ కుటుంబం చేతిలో 1000 ఎకరాలు ఉన్నది. 1000 ఎకరాలు ఒక కుటుంబం చేతిలో ఉన్నది. ఆ కుటుంబానికి సహకరిస్తున్నది మళ్ళీ ఈ మంత్రి. మళ్ళీ ఇదే మంత్రికి అదే ప్రాంతంలో 12 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూములన్నీ ఎక్కడివి? పొంగులేటి అంటాడు ఆయన బిడ్డ పేరు మీదనో ఆయన తమ్ముడు కొడుకు పేరు మీదనో కొన్న 12 ఎకరాల భూమి నేను డాక్యుమెంట్తో సహా చూపించిన. ఆ 12 ఎకరాల భూమి గతంలో ఆ విక్రమ్ రెడ్డి తండ్రి సీలింగ్లో ప్రభుత్వం లాగేసుకున్న భూమి, తీసేసుకున్న భూమి. మళ్ళీ ఆ చుట్టూ ఉన్న ఆ పేద బలహీన వర్గాలని, ఆ లంబడోళ్ళందరినీ బెదిరించి మళ్ళీ మొత్తం వెనక్కి తీసుకున్నాడు. దాదాపు 1000 ఎకరాలు. అందులోంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాడో లేకపోతే పని చేసినందుకు ఆనాడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆ భూమి తీసుకున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. సహకరిస్తున్నందుకు 12 ఎకరాలు ఫ్రీగా గిఫ్ట్ కింద ఇచ్చిండో. మొత్తానికైతే ఆ సీలింగ్ భూమి 12 ఎకరాలు వీళ్ళ పేరు మీద, వీళ్ళ కొడుకు కూతురు పేర్ల మీద కూడా ఉన్నాయి. ఈ టోటల్ వ్యవహారానికి సహకరించింది ఎవరు? నవీన్ మిట్టల్. ఈ నవీన్ మిట్టల్ ఇది ఒక్కటేనా? ఎన్ని ఉన్నాయి? మేము లెక్కలు తీస్తే వాళ్ళ భార్య కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అమీన్పూర్ ఏరియాలో. గతంలో కూడా డాక్యుమెంట్స్ బయట పెట్టినాం మనం. వీళ్ళు కూర్చోనట దేశానికి ఆదర్శంగా భూభారతి ఉండబోతున్నదట. ఏది గైడ్లైన్స్ ఏవి? ఇంకా పంపకాలు అయిపోలేదా? నీకింత నాకింత అని పంపకాలు అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తుందేమో. మీరు భూభారతి తీసుకొస్తున్నారు కదా, మీరే అంటున్నారు కదా, ధరణిలో అన్ని లొసుగులు లోపాలే, రోడ్డున పడ్డ లక్షలాది మంది రైతులు, కొన్ని లక్షల ఎకరాల గవర్నమెంట్ భూమి, అసైన్డ్ భూమి, పేద దళిత గిరిజన బీసీలకు సంబంధించిన భూమి కొల్లగొట్టబడ్డది కదా. ఎన్ని ఎకరాల భూమి రికవరీ చేశారు, వెనక్కి తీసుకున్నారు? ఒక్క లెక్క చెప్పండి. ధరణిలో లొసుగులు ఉన్నాయి వాస్తవము, 200% వాస్తవం. దాంట్లో కేటీఆర్ ఉన్నాడు. మరి ఎన్ని ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని ప్రజలకు ఇచ్చిర్రు? లేదు గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని గవర్నమెంట్ ఖాతాలో వేసిర్రు. దొంగలు కూర్చోనట ఒక దొంగ పని గురించి చెప్తున్నారట, ఇది చాలా మంచి పని అని. అసలు మీ టోటల్ కల్పిట్సే మీరు కదండి, టోటల్ కల్పిట్సే మీరు ఏం భూభారతిని తయారు చేసిర్రు? ఏముండదు ధరణికి దీనికి ఏం తేడా ఏముండదు. ఒకటే ఒక తేడా, ఆనాడు విదేశీ కంపెనీ చేతిలో ఉండే, ఈనాడు దేశంలో ఉన్న ఒక ప్రభుత్వ రంగ సంస్థ చేతిలో ఉంటున్నది గంతే. మీరు ఆ ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోకుండా, పేద ప్రజలు కోల్పోయిన భూమిని వెనక్కి తీసుకోకుండా మీరు ఏదో సాధించడం అనంటే ఉపయోగం లేదు. ఇక అది వదిలేయండి, ఇక మీ వల్ల కాదు అది.